హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మౌనం ద సైలెంట్ లవ్ స్టోరీ. ఓకే, యాక్చువల్గా నిన్న నేను ఎపిసోడ్ పెట్టకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మీ అందరికీ పోస్ట్లో చెప్పేశాను దట్ మా అత్తగారు హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా గురువారం మా అమ్మ నాన్న వాళ్ళది 50th యానివర్సరీ జరిగిందనమాట. సో యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఫ్రైడే మా హస్బెండ్కి నైట్ డ్యూటీ ఉంటుంది, డే టైం మొత్తం ఇంట్లో ఉంటారు కాబట్టి నేను ఫ్రైడే రికార్డ్ చేయలేను. కాబట్టి థర్స్డేనే రికార్డ్ చేసి పెట్టుకుందాం, ఫ్రైడే పోస్ట్ చేసేయచ్చు అనుకున్నాను. బట్ నేను మర్చిపోయాను దట్ అమ్మ వాళ్ళ యానివర్సరీ ఉంది అని. సో థర్స్డే ఎపిసోడ్ రికార్డ్ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళ సెలబ్రేషన్స్ గుర్తొచ్చి ఫాస్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే రికార్డ్ చేయలేకపోయాను, లేకపోతే నిన్న పోస్ట్ చేసి ఉండేదాన్ని ఖచ్చితంగా. అండ్ అలానే మా అత్తగారు పొద్దున్నుంచి చోన్ వస్తుంది అంటున్నారని తన్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. సో అలా నాకు ఎపిసోడ్ రికార్డ్ చేయడం పోస్ట్ చేయడం కుదరలేదు. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఫ్యామిలీస్ ఉన్న తర్వాత ఇలాంటి చిన్న జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మిస్ అవుతూ ఉంటాం ఎపిసోడ్స్. అర్థం చేసుకుంటున్నారు, చాలా చాలా థ్యాంక్స్ దానికి, మీ సపోర్ట్కి. ఓకే దెన్. సో ఇక లేట్ చేయకుండా ఏం జరిగిందనేది చూద్దాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరంటూ వింటున్నారు, చాలా వింటున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వింటే సబ్స్క్రైబర్స్ చాలామంది నా స్టోరీస్ చాలామందికి రీచ్ అవుతున్నాయన్న ఒక ఆనందం ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే దెన్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మౌని లలిత కోసం భోజనం తీసుకొచ్చింది. లలితకి తనకి ఇద్దరికి ప్యాక్ చేసి ఇచ్చింది మౌని వాళ్ళ మమ్మీ. సో తీసుకొచ్చి ఇద్దరు కలిసి లంచ్ చేశారు. తర్వాత లలిత వాళ్ళ రూమ్ మొత్తం ఇల్లంతా చుట్టి చూసింది. తర్వాత లలిత రూమ్లో బొద్దింక మూలంగా ఒక చిన్న రొమాంటిక్ సీన్ నడిచింది. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళిన దగ్గర లలిత తన ఆఫీసులోనే పనిచేస్తున్న విషయం మౌనికి తెలుస్తుంది, కానీ లలితకు తెలీదు. సో లలితకి ఇప్పుడే చెప్పాలని అనుకోదు మౌనిక. కాబట్టి కొద్దిగా తనతోటి మంచిగా సరదాగా ఆడుకుందాంలే అన్నట్టుగా ఒక మైండ్ సెట్లో తనతో ఆడుతూ ఉంటుందన్నమాట మౌనిక. ఇక్కడ వరకు ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. రోజు మౌని లలిత కంటే ముందే వచ్చి తన క్యాబిన్లో కూర్చుంటుంది. తన క్యాబిన్ చుట్టూ అద్దాలు, తను బయట ఏం జరుగుతుందో చూస్తుంది, కానీ తన్నెవరూ చూడలేరు. కాబట్టి లలిత ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, క్యాబిన్లో ఏం చేస్తుంది అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. మరీ బోర్ కొట్టేసింది అనుకో తనకి, లాభం లేదని పోయి లలిత క్యాబిన్లో కూర్చుంటుంది. లలిత క్యాబిన్లో కూర్చోగానే లలిత బతిలాడుకోవడం మొదలు పెడుతుంది. ప్లీజ్, కొత్త ఎండి అంట, అమ్మాయి అప్పుడు ఎప్పుడు వస్తుందో తెలీదు, సడన్గా ఇప్పుడు వచ్చిందంటే నువ్వు నా క్యాబిన్లో ఉన్నావు, వచ్చి హూ ఇస్ షీ అని అంటే నేను ఏం చెప్పను, ప్లీజ్ చెప్పు, నీ ఫ్రెండ్ అని చెప్పు అంటది మౌని. అబ్బా ప్లీజ్ ఇదంతా ఎందుకు, అయినా నేను బయట కలుస్తున్నాను కదా, రోజు మనం కలుసుకుంటున్నాం కదా ఆఫ్టర్ 5, మరి ఎందుకు వస్తున్నావు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మౌని అంటదనమాట. అని బతలాడుకుంటూ ఉంటుంది రోజు అదే తంతు లలితకి. పాపం మౌని మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో అలా వారం రోజులు అలానే ఏడిపిస్తుంది అనమాట. ఈ వారం రోజుల్లో తను ఎప్పుడు చూడలేదా మౌనిని అని అంటే ఎండీగా చూడలేదు. ఎందుకు అంటే ప్రాజెక్ట్ ఇంకా సైన్ అవ్వలేదు. ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము, ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది, ప్రాజెక్ట్ చేస్తే నీకంటూ ఒక టీం ఇస్తాను అని వాళ్ళ నాన్నగారు చెప్పారే కానీ ఇంకా ప్రాజెక్ట్ సైన్ అవ్వలేదు అనమాట. సో ప్రాజెక్ట్ సైన్ అవుతే ఒక మీటింగ్ ఉంటుంది, ప్రాజెక్ట్ మీటింగ్. ఆ మీటింగ్లో వాళ్ళ గ్రూప్ అందరినీ కూర్చోబెట్టి ఒకళ్ళనొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తన ఎండి అనేది విషయం అందరికీ తెలుస్తుంది, లలితకి తెలుస్తుంది. బట్ ఇప్పటిదాకా ఆ సిచ్యువేషన్ రాలేదు. సో 1 వీక్ తర్వాత
అంటే రేపు మీటింగ్ ఉందనగా ఈరోజు సాయంత్రం ఒక సర్క్యులర్ పంపిస్తారు దట్ దెర్ ఈస్ న్యూ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ సైన్డ్ అండ్ రేపు దానికి సంబంధించిన మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి సర్క్యులర్ వస్తుందన్నమాట. సో అందరూ ఆ సర్క్యులర్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ అంటే మౌనికాకి ఇచ్చే టీం వాళ్ళందరికీ ఆ సర్క్యులర్ పాస్ చేస్తారు. దాంట్లో లలిత కూడా ఉంటుంది కాబట్టి ఓకే రేపు మీటింగ్ ఉందన్నమాట, అయితే తొందర రావాలి అనుకొని సరే అనుకొని వెళ్ళిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇక యాజ్ యూజువల్ మౌనిని కలుస్తుంది, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు, ఐస్ క్రీమ్ తింటారు, కబుర్లు చెప్పుకుంటారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ 1 వీక్ తర్వాత మౌని ఏంటి సరే ఇన్ని రోజులు ఏడిపించటం అయితే ఏడిపించేశాను, కానీ ఇప్పుడు తను నేను ఎండీగా ఎలా ఫేస్ చేయాలి, ఖచ్చితంగా తను కోప్పడితే నేను తను ఎలా కన్విన్స్ చేయాలి అనేది తన మైండ్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఆ ఆలోచనతోటే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది మౌనిక. సో అలా డ్రైవ్ చేస్తుంటే సడన్గా ఒక చిన్న పాప తన కారుకి అడ్డొచ్చేస్తుంది. అడ్డు రాగానే సడన్గా పాపను చూసేసి మౌని స్టీరింగ్ని పక్కకి ఫాస్ట్గా తిప్పేసి కట్ చేస్తుంది. కార్ని కట్ చేసి స్టీరింగ్ తిప్పేసరికి ఆ పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు గుద్దుకున్న తర్వాత ఆ స్టీరింగ్ మౌనికి ఫోర్ హెడ్ మీద తాకుద్ది. ఆ తిప్పడంలో తన చెయ్యి బెనికిద్ది అనమాట. మౌని చెయ్యి బెనికిద్ది. పాపను చూస్తుంది ఫస్ట్, పాప సేఫ్గా ఉంటుంది అంతే. ఆ పాపను చూసిన 2 క్షణాల్లోనే అలా మూర్చపోతుంది అనమాట. మూర్చపోయిన తర్వాత ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. పాప వాళ్ళ చెయ్యి పట్టుకునే ఉంటుంది, బట్ సడన్గా ఏంటంటే చెయ్యి విదిలించుకొని ఉరుకుతుంది అనమాట. ఉరికేసరికి బ్యాలెన్స్ సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తుంది పాప. ఇంకా పాప వాళ్ళ పేరెంట్స్ గబగబా కార్ దగ్గరికి వచ్చేసి కారు మేడం అని పిలుస్తూ ఉంటుంది. ఎక్కడ మేడం, మూర్చిపోయింది కదా. సరే అని వెంటనే 108కి ఫోన్ చేయగానే అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ రాగానే మౌనిని వెంటనే పక్కనే ఉన్న సిటీ హాస్పిటల్కి మారుస్తారనమాట. మార్చేసిన తర్వాత చిన్న దెబ్బలు తాకుంటాయి కాబట్టి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. బయటకు రాగానే చిన్న పాప వాళ్ళ నాన్న అడుగుతాడనమాట, ఆ మేడంకి ఏం ప్రాబ్లం లేదు కదా సార్ అని అడిగితే, ఏమీ లేదమ్మా, చిన్న దెబ్బలే, కట్లు కట్టేశాము, కొంచెం అన్కాన్షియస్గా ఉన్నారు, ఒక హాఫ్ అన్ అవర్లో లేస్తారు, ఇంజెక్షన్ ఇచ్చాము అని చెప్తారనమాట. అని చెప్పి ఓకే సార్ థ్యాంక్ యూ, ఏమన్నా సీరియస్గా ఏమీ లేదు కదా అంటే, నథింగ్ టు వరీ, నథింగ్ సీరియస్, స్మాల్ ఇంజురీస్ అంటారనమాట. ఒక 3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటారు. అలానే థ్యాంక్ యూ సార్ అనేసి అంటారు. మరి మేము వెళ్ళి చూడొచ్చా అంటే, ఎప్పుడు అన్కాన్షియస్గా ఉన్నారు, ఒక హాఫ్ అన్ అవర్లో కాన్షియస్లోకి వస్తారు, అప్పుడు మీరు వెళ్ళి చూడండి అని అంటారనమాట. సరే అని ఆ పాప వాళ్ళ పేరెంట్స్ అక్కడే కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మౌని కళ్ళు తెరుస్తుంది అనమాట. కళ్ళు తెరవంగానే వీళ్ళు ఫాస్ట్గా ఆ పాప వాళ్ళ పేరెంట్స్ పాపను తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి హాయ్ మ్యామ్ అని అంటారనమాట. హాయ్ అనగానే ఆ పాపను చూసి ఫస్ట్ హాయ్ అని అంటుంది. అన్న తర్వాత ఎలా ఉన్నారు అంటే, యా ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అన్న తర్వాత, చాలా థ్యాంక్స్ అండి, మా పాపని కాపాడారు అని అంటదన్నమాట. ఇట్స్ ఓకే అండ్ సారీ కూడా, మా పాప వల్ల మీకు యాక్సిడెంట్ అయింది అని అంటారనమాట. అనగానే ఇట్స్ ఓకే, పాప సేఫ్ కదా అంటే, ఎస్ అని అంటారనమాట. ఓకే హ్యాపీ అని అంటది మౌనిక. అనగానే మీ పేరెంట్స్ నెంబర్ చెప్పండి, ఫోన్ చేస్తాను అని అంటారు. అనగానే మౌని వాళ్ళ ఫాదర్ నెంబర్ చెప్తుంది. చెప్పగానే ఫాదర్ నెంబర్కి డయల్ చేస్తాడు చిన్న పాప వాళ్ళ ఫాదర్. డయల్ చేయగానే వాళ్ళ ఫాదర్ ఫోన్ ఎత్తి హలో అని అంటారనమాట మౌని వాళ్ళ ఫాదర్. అనగానే హలో సార్ అని యువతల వైపు పాప వాళ్ళ ఫాదర్. చెప్పండి అంటారు మౌని వాళ్ళ ఫాదర్. సార్ నేను సిటీ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ అని అంటారనమాట. సిటీ హాస్పిటల్ అంటే ఆయన ఒక బిల్డర్ రైట్. సో ఆయన ఏమనుకుంటాడు, మేబీ అక్కడ నుంచి మనకి ఏమన్నా కాంట్రాక్ట్ వస్తుందేమో అనుకొని చెప్పండి సార్ అంటారు వాళ్ళ మౌని వాళ్ళ ఫాదర్. సార్ మీ పాప
చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకొచ్చాము అని అంటాడనమాట వాళ్ళ ఫాదర్. అనగానే ఓ ఏ హాస్పిటల్ అనగానే సిటీ హాస్పిటల్ సార్ అని అంటాడు. ఓకే, నేను వచ్చేదాకా మా పాప దగ్గర ఉండగలుగుతారా అంటే ఎస్ సార్, మీరు స్లోగా రండి, మేము ఇక్కడే ఉంటాము అని చెప్తాడనమాట. చెప్పగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. వెంటనే మౌని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ జరిగిందంట, సిటీ హాస్పిటల్లో ఉంది అనగానే సరే నేను వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ అక్కడ నుంచి ఇంటి నుంచి సిటీ హాస్పిటల్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ వీళ్ళ నాన్న ఒక సర్క్యులర్ ఫార్వర్డ్ చేస్తాడు. ఏంటి, దట్ ఎండి మీటింగ్ ఈజ్ క్యాన్సిల్డ్ ఫర్ టుడే, వుడ్ బీ కండక్టెడ్ అకార్డింగ్లీ అని చెప్పేసి అనగానే, అకార్డింగ్లీ ఎందుకు పెడతాము, మనకి కన్ఫర్మేషన్ లేనప్పుడే కదా, ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి అనగానే సరే అని చెప్పేసి ఆ అటెండరు ఆ సర్క్యులర్ని తీసుకెళ్ళి నోటీస్ బోర్డులో పెడతాడు. పెట్టగానే అందరూ చూస్తూ ఉంటారు. లలిత కూడా చూస్తుంది. ఓకే, ఈరోజు మీటింగ్ లేదా, ఓకే, రీజన్ తెలియదు ఎవరికి. ఈలోపు ఈయన సర్క్యులర్ ఇచ్చేసి మౌని వాళ్ళ ఫాదర్ కూడా సిటీ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. సరే ఓకే, మౌని ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది. ఈరోజు నాకు ఏం పని లేదు, ఫ్రీగా ఉన్నాను. సరే బాస్ కూడా లేడు, మౌనిని పిలుద్దాము, కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి లలిత ఫోన్ చేస్తుంది. ఫస్ట్ ఒకసారి ఫోన్ చేస్తే అండ్ యాక్సిడెంట్ అయింది కాబట్టి తన వస్తువులన్నీ కూడా హాస్పిటల్ వాళ్ళు స్టాఫ్ అంతా ఒక దగ్గర పెడతారనమాట. సో అక్కడ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ కాల్ ఎత్తరు, సెకండ్ టైం చేస్తుంది, మళ్ళీ ఎత్తరు ఎవరు. ఎత్తపోయేసరికి లలిత కోపం వస్తూ ఉంటుంది అనమాట. అరే నేను ఎప్పుడు కాల్ చేసినా ఎత్తదు, ఇంకొకసారి చేస్తాను, ఎత్తితే ఓకే, ఎత్తలేదనుకో నేను ఇంకోసారి తనకి ఎప్పుడు ఫోన్ చేయను అని మనసులో అనుకొని ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేయగానే అక్కడ ఒక హాస్పిటల్ స్టాఫ్ కాల్ అటెండ్ చేస్తారు. అటెండ్ చేస్తే జెంట్స్ టోన్ కదా, హలో అంటారనమాట. అనగానే లలిత ఏమనుకుంటుంది, మౌని వాళ్ళ ఫాదర్ అనుకొని హలో అంకుల్ నమస్తే అంటుంది అనమాట. అనగానే అంకుల్ ఎవరమ్మా, అంకుల్ గారు అని అంటారు. మరి మీరు అని అంటుంది లలిత. అనగానే ఇక్కడ సిటీ హాస్పిటల్లో స్టాఫ్ అని అంట. హాస్పిటల్ స్టాఫా అని తనకేమీ అర్థం కాక ఇది మౌనిక నెంబరే కదా అని అడుగుతుంది అన్నమాట. అనగానే ఆయన మౌనిక నెంబరా కాదా నాకు తెలియదమ్మా, ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, ఆ అమ్మాయి బిలాంగింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు, ఇందాక నుంచి కంటిన్యూస్గా రింగ్ అవుతుందని ఫోన్ అటెండ్ చేస్తున్నాను అంతే అని అంటాడు. అనగానే లలిత ఓ ఏ హాస్పిటల్ అన్నారు అని అంటుంది. అనగానే సిటీ హాస్పిటల్ అని కాల్ కట్ చేసేస్తాడు ఆయన. అనగానే సరే అని గబగబా అన్ని తన వస్తువులన్నీ ప్యాక్ చేసేసుకొని హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు లీవ్ కావాలి అని అడుగుద్ది అనమాట. ఇంత సడన్గానా, బాస్ కూడా లేని టైంలోనా అంటే నాకు తెలియదు సార్, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అక్కడ ఒక పేపర్ తీసుకొని గబగబా లెటర్ రాసేసి తీసుకోండి అని చెప్పేసి అప్రూవల్ కోసం కూడా వెయిట్ చేయదు, ఆ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోద్ది అనమాట లలిత. అక్కడి నుంచి మేడం అని పిలుస్తూనే ఉంటారు హెచ్ఆర్, అయినా పట్టించుకోదు, వెళ్ళిపోద్ది. సరే అని చెప్పేసి తను కూడా సిటీ హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత అక్కడ రిసెప్షన్లో అడుగుద్ది అనమాట, ఇట్లా యాక్సిడెంట్ కేసు ఎక్కడున్నారు అని చెప్పి. స్ట్రైట్ లెఫ్ట్ అని అంటారనమాట. సరే అని చెప్పేసి తను కూడా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటుంది. తీరా చూస్తే అక్కడ బాస్ కనపడతాడు. బాస్ కనపడ్డ తర్వాత స్లోగా బాస్ కూడా లలితను చూస్తాడనమాట, మౌని వాళ్ళ ఫాదర్ చూసి. కానీ ఆయన చూశాక తిప్పేసుకోవడం బాగోదు కాబట్టి స్ట్రైట్గా వెళ్తుంటే, అరే నేను ఆఫీస్లో ఎవరికి మౌనికి యాక్సిడెంట్ అయిందని చెప్పలేదే, ఈ అమ్మాయికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. మౌని వాళ్ళ నాన్న అక్కడ నించోని లలిత ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటుంది. అమ్మాయి చాలా అందంగా ఉంది కదా, మరి అలా చూస్తూ ఉంటుంది అనమాట, ఎవరు ఈ అమ్మాయి ఇటు వస్తుంది అని. తర్వాత అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటదనమాట. అనగానే గుడ్ మార్నింగ్, ఏంటమ్మా ఇటు వచ్చావు అని అంటే, అది యాక్చువల్గా అని ఆ చెయ్యి ఇట్లా తిప్పుకుంటూ ఇటు ఈ రూమ్స్ వైపు, అటు ఐసీయూ వైపు, అటు ఇటు తిరుపుతూ ఉంటుంది అన్నమాట తలకాయ.
అనగానే మౌని వాళ్ళ అమ్మ లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఎవరి అమ్మాయి అని అడుగుతుంది అనమాట. అనగానే ఈ అమ్మాయి మన ఆఫీస్లోనే స్టాఫ్ సివిల్ ఇంజనీర్గా చేస్తుంది మన దగ్గరే అని అంటుంది అనమాట. అవునా, తన పేరు అని అడుగుతుంది వాళ్ళమ్మ. అనగానే మౌని వాళ్ళమ్మ కొద్దిసేపు ఆలోచించి, నాకులాగే పేర్ల మతిమరుపు వాళ్ళ నాన్నకు కూడా లలిత అని అంటాడనమాట. లలిత అనగానే వాళ్ళ అమ్మ, ఇప్పుడు ఈ అమ్మాయి మనకి మౌని చెప్పిన అమ్మాయి ఒకలేనా వేరువేరా అని ఆలోచనలో పడిపోద్ది మౌని వాళ్ళ అమ్మ. అయితే ఇంతలో వాళ్ళ నాన్న, ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావమ్మా అంటే, యాక్చువల్గా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి ఫస్ట్ లలిత అడుగుతుంది వాళ్ళ నాన్నని, మీరు ఇక్కడ ఉన్నారేంటి సార్ అని. మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందమ్మా, చిన్నది యాక్సిడెంట్ అయింది, మా అమ్మాయి లోపల ఉందని చెప్తాడనమాట. డ్రెస్సింగ్ రూమ్లో మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాం అంటారు మౌని వాళ్ళ ఫాదర్. అంటే ఓకే, మరి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు మౌని వాళ్ళ ఫాదర్. యాక్చువల్గా మా ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్ అయిందంట సార్, ఇటే స్ట్రైట్ లెఫ్ట్ అన్నారు, అదే చూస్తూ వచ్చాను సార్ ఇటువైపు అని అంటదనమాట లలిత. అనగానే వాళ్ళ ఫాదర్కి కొంచెం డౌట్ వస్తుంది అండ్ వాళ్ళ మదర్కి కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ లలిత ఈ లలిత ఒకతే అనమాట అయితే అనుకొని చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడే అలా కూర్చొని ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్నకి కూడా ఓకే, మన అమ్మాయి గురించే ఏం వెతికేది అని అనుకొని, అవును ఎండీని నువ్వు మన ఆఫీస్లో ఎండీని ఎప్పుడు చూడలేదా నువ్వు అని అడుగుతాడు వాళ్ళ నాన్న. అనగానే లలిత, లేదు సార్ అని అంటదనమాట. ఓకే, అట్లీస్ట్ ఎండి పేరు కూడా తెలుసుకోదలుచుకోలేదా నువ్వు ఇన్ని రోజుల నుంచి అని అంటాడు వాళ్ళ నాన్న. అనగానే యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ రాలేదు కదా సార్, అందుకే తెలుసుకోలేదు సార్. యాక్చువల్గా ఈరోజు మీటింగ్ ఉండింది కదా, ఈరోజు ఎలానో తెలుస్తుంది కదా అనుకున్నాను, బట్ మీరు మీటింగ్ క్యాన్సిల్ చేశారు కదా అని అంటదనమాట సాఫ్ట్గా లలిత, అమాయకంగా ఫేస్ పెట్టి. ఓకే సరే అని మళ్ళీ అటు ఇటు తిప్పుతూ ఉండదు. కానీ లలిత ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ అమ్మాయికి బాగాలేదని చెప్పారు కదా, సరే ఒకసారి పలకరించేసి మౌనిని వెతుక్కుంటూ వెళ్దాంలే అనుకొని, సార్ మీ అమ్మాయిని నేను ఒకసారి కలవచ్చా అని అంటుంది. వాళ్ళు ఒక్కసారిగా మౌని వాళ్ళ పేరెంట్స్ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని వాళ్ళ ఫాదర్ వెళ్ళండి లోపలే ఉంది అని అంటాడనమాట. ఆ సీన్ అర్థమైపోద్ది మౌని వాళ్ళ ఫాదర్కి, అర్థమైపోయి సరే అని చెప్పేసి ఓకే సార్ థ్యాంక్ యూ అని ఇట్లా డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే మౌని ఉంటుంది లోపల. మౌని అంటుంది అనమాట. అనగానే మౌని అని సర్ప్రైజ్గా అటు చూసి ఇటు బాస్ వైపు కూడా చూసి, మీ డాటరా అని అడుగుద్ది. అడగగానే మౌని వాళ్ళ ఫాదర్ మా డాటరే అంటది. అనగానే మళ్ళీ మౌని వైపు చూసి, సో మై ఎండి అని అంటది అనమాట. అనగానే ఒక చిన్న అగ్లీ స్మైల్ ఇస్తుంది మౌనిక లలితకి. చాలా కోపం వస్తూ ఉంటుంది లలితకి, బట్ ఏమీ చేయలేని పరిస్థితి, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి సీరియస్గా వచ్చేసి తన దగ్గర నించొని ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతుంది అనమాట. అయితే మొత్తం చెప్పుద్ది, ఇట్లా వస్తుంటే ఇట్లా పాపడ్డ వచ్చింది అని మొత్తం చెప్పుద్ది. చెప్పిన తర్వాత ఓకే అని ఇంకా గుర్రం చూస్తూ ఉంటుంది అనమాట మౌనిని లలిత. చూస్తుంటే, సో నువ్వు నాకు ఎండివి, నువ్వు ఆఫీస్కి రోజు వస్తున్నావు కానీ నా కోసమే వస్తున్నట్టు బిల్డప్ చేస్తావా, ఓకే అని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా మౌని వాళ్ళ అమ్మ గమనిస్తూ ఉంటుంది. గమనించి ఓకే లలిత ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉంది, మనం ఇక్కడ ఉంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది, తన మనసులో ఉన్నది మాట్లాడలేదు అని తెలుసుకొని వాళ్ళ నాన్నని పిలిచి, సరే మనం ఈలోపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు తెలుసుకొని బిల్ సెటిల్మెంట్స్ అన్నీ చేద్దాం రండి, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారులేండి అని చెప్పి అనగానే వాళ్ళ నాన్నకు కూడా అర్థమైపోద్ది సీను. ఓకే ఇప్పుడు ఏదో చిన్నపాటి గొడవ జరుగుద్ది ఇక్కడ అనేసి, ఓకే బెటర్ పద మన ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మౌని
తలకాయ కిందకు ఉంచుకొని ఒక కన్ను మూసుకొని ఇట్లా ఒక కన్నుతో లలితను చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తూ ఉంటే లలిత బుసలు కొడుతూ ఉంటుంది అక్కడ కోపంతో. అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత లలిత, సారీ, ప్లీజ్, వెరీ సారీ, నిన్ను ఏడిపించాలని కాదు, నాకెందుకో సరదాగా అనిపించింది. నేను నీకు ఎండి నేను అప్పుడే చెప్పేశాను అనుకో, నువ్వు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతావు, నాతో ఫ్రీగా ఉండవు, అందుకని చెప్పాలనిపించలేదు. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎలానో మన టెన్షన్స్ మనకు ఉంటాయి కదా, సో ఈ లోపు నేను ఎందుకు టెన్షన్ పెట్టడం అని అలా అని సాగదీస్తుంది అనమాట. అనగానే కోపంతో చిన్నగా ఒక దెబ్బ వేస్తుంది తన చెయ్యి మీద. చేయగానే చెయ్యికి ఆల్రెడీ కట్ ఉంది కదా, చిన్న క్రాక్ వచ్చింది. ఔచ్ అంటది మౌనిక. అనగానే ఓ సారీ 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 అని తన కళ్ళల్లో చిన్నగా నీళ్ళు వస్తుంటే మౌని, హే ఏమైంది అనగానే తన చేతులు పట్టుకొని తన బెడ్ మీదనే తన పక్కనే కూర్చొని, ప్లీజ్ ఇలా ఇంకోసారి చెయ్యకు, ఇలా యాక్సిడెంట్ చేసుకోవద్దు, నా వల్ల కావట్లా, నాకు చాలా బాధగా ఉంది అని అంటన్నమాట. అసలు ఎందుకు జరిగింది యాక్సిడెంట్, నువ్వు డ్రైవింగ్ బాగానే చేస్తావు కదా అని అంటుంది. యాక్చువల్గా ఇదిగో ఈ విషయమే ఆలోచించుకుంటూ వస్తున్నాను, నీకు కోపం వస్తుంది, నేను నిన్ను ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తూ పాప వచ్చేది చూసుకోలేదు అని అంటుంది అనమాట. అనగానే లలిత, ఓ అయితే ఈ యాక్సిడెంట్కి నేనే నా కారణం అని అంటుంది అనమాట. అనగానే అలా అనుకు మౌని, అలా అనుకు లలి, ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అంతే అని అంటమాట. బట్ లలిత అంటది, బట్ నా ప్రాణం పోయింది తెలుసా అని అంటది. అనగానే మౌని కొంచెం కళ్ళు పెద్దగా చేసి, బట్ వై అని అడుగుతుంది అనమాట. అనగానే ఎందుకో నీకు తెలీదా అని అంటది లలిత. అప్పుడు మౌని, నాకు తెలీదు, నువ్వు చెప్పొచ్చు కదా అని అంటది అనమాట. అనగానే నేను చెప్పను, అయినా సపోజ్ ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నేనుంటే అని అంటది. అనగానే మౌని వెంటనే తన చేయి తీసి లలిత పెదాల మీద పెట్టి, ప్లీజ్ ఇంకోసారి ఇలా అనుకు, నేను తట్టుకోలేను అని అంటది మౌని. అనగానే లలిత, బట్ వై అని అడుగుతుంది అనమాట రిటర్న్. అనగానే ఎందుకు అంటే నువ్వు నా ప్రాణం అని అంటది. అనగానే లలిత అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది, ఎందుకంటే తన మనసులో కూడా అదే ఉంది కాబట్టి. అనగానే ఎందుకంటే నువ్వు నా ప్రాణం, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని అంటది మౌనిక. అనగానే అప్పుడు లలిత తన చేతులు కొంచెం గట్టిగా పట్టుకొని, సేమ్ నాకు కూడా, నాకు చాలా ఇష్టం, నువ్వు నా ప్రాణం, నువ్వు నా లైఫ్లో లేవు అన్న తెలిసిన రోజున నేను ఉండను, నీకు చిన్న యాక్సిడెంట్ ఏంటి, నీకు ఏదైనా నేను తట్టుకోలేను అని అంటది లలిత. అనగానే ఒకళ్ళనొకళ్ళు అలా కొద్దిసేపు చూసుకొని ఇద్దరు ఒకేసారి ఐ లవ్ యూ అని అనుకుంటారనమాట. అనుకోగానే ఒకరికొకరు చిన్నగా నవ్వుకొని గట్టిగా కౌగిలించుకుంటారు. కౌగిలించుకున్న తర్వాత ఆ కౌగిలించుకున్నప్పుడే లలిత అంటుంది అనమాట, ప్లీజ్ మౌని ఇప్పుడు ఇలా డ్రైవ్ చేయకు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ప్లీజ్ నా కోసం అని అంటుంది అనమాట. అప్పుడు మౌని, ఈ మిస్టేక్ ఇంకోసారి చెయ్యను, ఓకేనా, ఐ ప్రామిస్ అని అంటుంది అనమాట. అనగానే అనేసి కొంచెం దూరంగా వచ్చేసి లలిత, మౌని నిన్న నేను రైల్వే స్టేషన్లో మీ అక్క కొడుకుని ఎత్తుకొని వస్తున్నప్పుడు చూశాను, అప్పుడే నేను నిన్ను లవ్ చేయడం మొదలుపెట్టాను. అనగానే వాట్, అప్పటి నుంచేనా, అప్పుడే చూసేసావా నువ్వు నన్ను అని అంటుంది అనమాట లలిత. అంతకుముందు కూడా నువ్వు దగ్గరలో చెప్తూనే ఉండేది, నువ్వు రైల్వే స్టేషన్కి వచ్చావు, మేము ఆ రోజు స్వాతిని డ్రాప్ చేయడానికి వచ్చిన రోజు అని చెప్తుంది అనమాట. అంటే ఓహో ఓకే అని అంటుంది అనమాట. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నేను ఆ రోజు నుంచి నేను లవ్ చేస్తున్నాను అంటే, నేను కూడా నిన్ను ఏ రోజైతే చూశానో ఆ రోజు నుంచి
నా మనసులో మొత్తం నువ్వే ఉన్నావు అని తను కూడా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తుందన్నమాట. సో అలా వాళ్ళు ఒకళ్ళ లవ్ని ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.